వెల్కమ్ టు డిఆర్ ఫోకస్. ఈరోజు మనం కొన్ని ఇంగ్లీష్ వాక్యాల గురించి నేర్చుకుందాం. మై హ్యాండ్స్ ఆర్ వెట్. మై అనగా తెలుగులో అర్థం నా, హ్యాండ్స్ అనగా చేతులు, వెట్ అనగా తెలుగులో అర్థం తడిగా. మై హ్యాండ్స్ ఆర్ వెట్ అనగా నా చేతులు తడిగా ఉన్నాయి. వాట్ ఈస్ హిస్ ఇంటెన్షన్. వాట్ అనగా తెలుగులో అర్థం ఏంటి. హిజ్ అనగా తెలుగులో అర్థం అతడు. ఇంటెన్షన్ అనగా ఉద్దేశం. వాట్ ఈస్ హిజ్ ఇంటెన్షన్ అనగా తెలుగులో అర్థం అతడి ఉద్దేశం ఏంటి. హౌ డిడ్ యు గెట్ ఇన్. హౌ అనగా తెలుగులో అర్థం ఎలా. డిడ్ యు గెట్ ఇన్ అనగా గెట్ అనగా తెలుగులో అర్థం లోపలికి. హౌ డిడ్ యు గెట్ ఇన్ అనగా నువ్వు లోపలికి ఎలా వచ్చావు. వి ఆల్ ఆర్ విత్ యు. వి అనగా తెలుగులో అర్థం మేము. విత్ యు అనగా నీతో ఉన్నాము. వి ఆల్ ఆర్ విత్ యు అనగా మేమందరం నీతో ఉన్నాము. డోంట్ కమ్ అనగా తెలుగులో అర్థం రావద్దు. హియర్ అనగా తెలుగులో అర్థం ఇక్కడికి. అగైన్ అనగా మళ్ళీ. డోంట్ కమ్ హియర్ అగైన్ అనగా ఇక్కడికి మళ్ళీ రావద్దు. ఐ రియల్లీ అప్రిషియేట్. ఐ అనగా తెలుగులో అర్థం నేను. రియల్లీ అనగా నిజంగా. అప్రిషియేట్ అనగా తెలుగులో అర్థం అభినందిస్తున్నాను. ఐ రియల్లీ అప్రిషియేట్ అనగా నేను నిజంగా అభినందిస్తున్నాను. ఐ యామ్ నాట్ రెడీ యెట్. ఐ యామ్ అనగా తెలుగులో అర్థం నేను. నాట్ రెడీ అనగా సిద్ధంగా లేను. ఎట్ అనగా తెలుగులో అర్థం ఇంకా. ఐఎమ్ నాట్ రెడీ ఎట్ అనగా నేను ఇంకా సిద్ధంగా లేను. డోంట్ టేక్ ఇట్ పర్సనల్లీ. డోంట్ టేక్ అనగా తెలుగులో అర్థం తీసుకోవద్దు. పర్సనల్లీ అనగా వ్యక్తిగతంగా. డోంట్ టేక్ ఇట్ పర్సనల్లీ అనగా వ్యక్తిగతంగా తీసుకోవద్దు. ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. ఎవ్రీథింగ్ అనగా తెలుగులో అర్థం అన్నీ. రెడీ అనగా తయారుగా. ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ అనగా అన్నీ తయారుగా ఉన్నాయి. ఫ్రమ్ టైమ్ టు టైమ్ అనగా తెలుగులో అర్థం ఎప్పటికప్పుడు. ఫీల్ మచ్ బెటర్. మచ్ అనగా తెలుగులో అర్థం చాలా. బెటర్ అనగా తెలుగులో అర్థం బాగున్నాను. ఐ ఫీల్ మచ్ బెటర్ అనగా నేను చాలా బాగున్నాను. ఐ హ్యావ్ నో ఆల్టర్నేటివ్. ఐ అనగా తెలుగులో అర్థం నేను. ఆల్టర్నేటివ్ అనగా ప్రత్యామ్నాయం. ఐ హ్యావ్ నో ఆల్టర్నేటివ్ అనగా నాకు ప్రత్యామ్నాయం లేదు. డూ మీ ఏ ఫేవర్. ఫేవర్ అనగా తెలుగులో అర్థం ఉపకారం. మీ అనగా నాకు. డూ మీ ఏ ఫేవర్ అనగా నాకు ఒక ఉపకారం చెయ్యి. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. ఐ విల్ ట్రై అనగా నేను. ట్రై అనగా తెలుగులో అర్థం ప్రయత్నిస్తాను. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ అనగా నేను నా స్థాయిలో ఉత్తమంగా ప్రయత్నిస్తాను. డు నాట్ బీ రెడిక్యులస్. రెడిక్యులస్ అనగా తెలుగులో అర్థం హాస్యాస్పదంగా. డు నాట్ బీ రెడిక్యులస్ అనగా హాస్యాస్పదంగా ఉండకండి. డూ యూ స్పీక్ ఇంగ్లీష్. స్పీక్ అనగా తెలుగులో అర్థం మాట్లాడడం. యు అనగా తెలుగులో అర్థం నీవు. డూ యూ స్పీక్ ఇంగ్లీష్. నీవు ఇంగ్లీష్ మాట్లాడగలవా. ఇట్స్ మై ప్లెజర్. ప్లెజర్ అనగా తెలుగులో అర్థం సంతోషం. ఇట్స్ మై ప్లెజర్ అనగా ఇది నాకు సంతోషమే. వై ఆర్ యు అప్సెట్. అప్సెట్ అనగా తెలుగులో అర్థం చింతించడం, కలత చెందడం అని కూడా అంటారు. వై అనగా తెలుగులో అర్థం ఎందుకు. వై ఆర్ యు అప్సెట్ అనగా మీరెందుకు కలత చెందుతున్నారు. వేర్ ఆర్ యు ఫ్రమ్ అనగా తెలుగులో అర్థం నువ్వు ఎక్కడ నుండి వచ్చావు. ఆర్ యు కిడ్డింగ్. కిడ్డింగ్ అనగా తెలుగులో అర్థం తమాషా చేయడం. ఆర్ యు కిడ్డింగ్ అనగా మీరు తమాషా చేస్తున్నారా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని ఇంగ్లీష్ టాపిక్స్ కోసం అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.